పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రేమంటే ఎప్పటికీ తీరని బాధే నేను. తనలో మనకై శోధన, అది కనలేని నాడు వేదన, ఆ వేదన. 2 నెలల గర్భమే కదా, ప్రాణం లేదు, రూపం లేదు, నేను మోయలేను అంటూ కడిగేసుకుంటుందా స్త్రీ. నా ప్రేమ అంతే, ఎలా తొలగించగలను నా మది నుండి. కొమ్మకు రెమ్మ, పువ్వుకు తావి, కలువకు జాబిల్లి, ఆమనికి వసంతం, ఇలా ఎన్నెన్నో అవని అనువనువున జంటగా కన్నుల పంటగా ఉంది. వాటిని చూసి ఏనాడు లేని ఈర్ష్య, అసూయ జంటగా నాలో జరబడుతున్నాయి. నీవు లేవనే కదా నాకీ బాధ. ఎక్కడో నీవు, మరెక్కడో నేను, నీ జ్ఞాపకాల దారుల్లో ఎండుటాకునై పడి ఉన్నాను. నీ పాదస్పర్శ తగిలితేనే కదా నాకు మోక్షం. ఒక్కసారి వచ్చి వెళ్ళు ప్రేమ. చచ్చినోడు ఇవాళ కూడా తొందరగా రాలేదు. రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది వాడికి. రాని చెప్తా. ఛీ, ఎక్కడున్నారు సార్? ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? నువ్వురా, నీకుంది. ఇతనెవరు ఇక్కడ? అయినా మనకెందుకులే. ఛా, వీడికి టైం సెన్స్ లేదు, పాడు లేదు. ఆఫీస్కి అయినా కరెక్ట్ టైంకి వెళ్తాడో లేదో. ఏం రాస్తున్నాడు ఇతను? చూస్తే కవితలు రాసేవాడిలా ఉన్నాడే. వెళ్దామా వద్దా? అయినా ఇక్కడ ఉండేది ఎవరు? స్నేహ. స్నేహ అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే. హాయ్, మీరొక్కరే ఇక్కడ? లవర్ కోసమా? ఓ సారీ సారీ సారీ, ఫ్రెండ్ కోసమా? ఏంటిది? కవిత. పేపర్ కదా. సారీ సారీ సారీ. మీరు పోయేటా? కవితలు లవ్ పైన రాస్తున్నారా, లైఫ్ పైన రాస్తున్నారా, నేచర్ పైన రాస్తున్నారా, లేక లేడీస్ పై రాస్తున్నారా? సారీ సారీ సారీ, నేను ఎక్కువగా వాగుతున్నాను కదా. ప్లీజ్ మీ కవిత నేను చదవచ్చా? వావ్, సూపర్.
థ్యాంక్ యూ. చాలా చాలా బాగా రాశారు. మీది లవ్ మ్యారేజా? సార్ నవ్వారంటే మీకు విషయం తెలుసా? నేను కూడా లవ్ చేస్తున్నాను. వాడి కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మేము ఎప్పుడూ కలుసుకునే స్పాట్ ఇదే. అవును, ఇది మంచి స్పాట్. తనేనా నీ బాయ్ ఫ్రెండ్? వాడే. ఇప్పుడు చూడండి వాడికి ఎలా టార్చర్ పెడతానో. స్నేహ, చా ఏంటి వీడు కొంపతీసి వెళ్ళిపోతాడా ఏంటి? రే, అలగాల్సింది నేనురా, నువ్వు కాదు. స్నేహ, అది ఏంటి ఇవాళ సార్ త్వరగా వచ్చినట్టున్నారు? అది కాదు స్నేహ. ఏది కాదురా, ఏది కాదు? ఒక్క మాట చెప్పు. ఏ రోజైనా టైంకి వచ్చావా? సారీ, సచ్చావా? ఎప్పుడు చూడు ఏదో ఒక పని. ఎక్కడైనా అమ్మాయి కోసం అబ్బాయిలు వెయిట్ చేస్తారు. మన లవ్ స్టోరీ అంటారా, అంతా రివర్స్. అమ్మ నాన్నతో గుడికి వెళ్ళి వచ్చేసరికి అమ్మతో గుడికి వెళ్తావు, నాన్నతో బార్కి వెళ్తావు. అరే, ఇలాంటి కథలు నాకు చెప్పొద్దు. నా కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది. ఆ స్పాట్ ఊరికి చాలా దూరంలో ఉంది. ఒక్కతే ఎలా ఉంటుందో నా గురించి ఆలోచించావా? రాక్షసి, నిన్ను తగిలి ఎవడు బతుకుతాడే? ఏంట్రా గుసగుసా? లోపల నన్ను తిడుతున్నావు కదా? తిట్టు, బాగా తిట్టు. వచ్చిందే లేటు, పైగా నన్ను తిడుతున్నావు కదా? టార్చర్ పెడుతున్నావు కదరా. నేనా? సారీ. చేసిందంత చేసి మళ్ళీ సారీ అంట. అదంతా వదిలే. ఒక విషయం చెప్పు. నేను నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుంటాను? చాలాసార్లే చెప్పావు. ఓకే, ఈ విషయం చెప్పు. నువ్వు నాకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పింటావు? ఒక 50, ఒక 10 సార్లు. ఏంటి వినిపించట్లేదు? ఫైనల్గా 10 సార్లు చెప్పింటాను. ఇది చూసావా? వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇది నీకు నా మీద ఉన్న ప్రేమ. ఈ మధ్య గమనిస్తున్నా, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదా? అస్సలు ప్రేమ తగ్గిపోయింది కదా? తగ్గడానికి ఎక్కడానికి ఇదేనా వాటర్ లెవెల్ స్నేహ? ప్రేమ స్నేహ, ప్రేమ. ఛా, కుళ్ళు జోకులా? మొన్న నైట్ జస్ట్ మెలకు వచ్చి మొబైల్ చూసా. వాట్సాప్లో ఏదో మెసేజ్ ఉంటే నైట్ 2:30 కూడా ఆన్లైన్లో ఉన్నావు. ఆన్లైన్లో ఉంటావు కానీ నాకు మెసేజ్ చేయవు. ఏమైనా అంటే జస్ట్ మెసేజెస్ చదువుతున్నా స్నేహ అని అంటావు. ఫేస్బుక్లో నేను ఆన్లైన్లోకి రాగానే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతావు. ఏదో బిజీగా ఉన్నాడులే అనుకునే లోపే హేమంత్ లైక్డ్ ఉమాదేవిస్ ఫోటో అని వస్తుంది. అంటే నువ్వు నన్ను ఆఫ్లైన్లో పెట్టి ఎవరితోనో చాట్ చేస్తున్నావనే కదా? నా ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసిన 2 డేస్కి నీ నుంచి లైక్ అండ్ కమెంట్ వస్తుంది. అది కూడా జస్ట్ కామన్ మ్యాన్ చేసినట్టు. వాట్సాప్ నీకోసమే ఇన్స్టాల్ చేసుకున్నా అంటావు, అది అబద్ధం. ఫేస్బుక్ నాతో టచ్లో ఉండడం కోసమే అంటావు, అది కూడా అబద్ధం. అయ్యో స్నేహ, ఎందుకు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, నా మాటలు నీకు పిచ్చిగానే అనిపిస్తాయి. అవును, నాకు పిచ్చే. నీ పిచ్చి, నీ ప్రేమ పిచ్చిరా. అయ్యో స్నేహ, ఆపు. మొన్నటికి మొన్న 1 అవర్ కాల్ వెయిటింగ్ వచ్చింది. నేను 50 టైమ్స్ ట్రై చేశా, రోడ్డు మీద నిల్చొని పిచ్చిదానిలా. అది కాదు స్నేహ. ఆపు. 1 అవర్ తర్వాత కాల్ చేసి గట్టిగా అరుస్తావు డాడ్తో మాట్లాడుతున్నా అని. మాట్లాడు, నేను కాదనట్లేదు, కానీ ఒక మెసేజ్ చేయొచ్చుగా, ఐఎమ్ ఆన్ డాడ్ కాల్ అని. అట్లీస్ట్ వర్క్ అయినా చేసుకునేదానిగా, అది లేదు. ఏదో తెలియని బాధరా, కోపం, ఫ్రస్ట్రేషన్, చంపేయాలి అనిపిస్తుంది. జస్ట్ దానికే చంపేస్తావా? అవును, చంపేస్తా, నరికేస్తా, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. అబ్బా ప్లీజ్ వే, ఆపవే. ఇదిగో ఈ రోసెస్ తీసుకో. అవసరం లేదు. నీకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అండ్ నీ ఫేస్బుక్ నిండా అమ్మాయిలే. ఎవరికి తెలీదు నీ కృష్ణలీలలు? కృష్ణలీలలా? వామ్మో, ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? నైట్ నరసింహ చంద్రముఖి సినిమాలు 2 చూసావా? జ్యోతిక, రమ్యకృష్ణ కంబైన్గా పున్నారు. ఓ, రమ్యకృష్ణ, జ్యోతిక ఇద్దరూ గుర్తుకొచ్చారా? వస్తారు, ఎందుకు రారు? ఎదురుగా నన్ను పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ గురించి. వామ్మో. ఇంతకుముందు కూడా పార్టీకి ఇన్వైట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు అవమానించావు.
అవమానించానా? నేనా? ఏంటి ట్విస్ట్? నువ్వే అవమానించావు ఘోరాతి ఘోరంగా. చెప్పు ఆ అవమానం ఏంటో. పార్టీలో నా పక్కన కూర్చోకుండా నీ మరదల పక్కన కూర్చొని నన్ను అవమానించావు. చీ, ఆ సీన్ తలుచుకుంటేనే నా బ్లడ్ 100 degreesలో బాయిల్ అవుతుంది. అది అవమానమా? అవును, అది నాకు అవమానమే. సరే కూల్, ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఒక్కటే తెచ్చావా? ఎప్పుడు 2 తెచ్చేవాడిగా. దారిలో ఎవరికైనా దానం చేసావా? ఓ, చేసే ఉంటావు. ఏ లేదు, ఒకటే తెచ్చాను. అదే ఒకటే అంటున్నా. తల్లి, త్వరగా రావడంలో మర్చిపోయి వచ్చాను. తల్లినా? ఏంటి అంత భారం అయిపోయానా? అంతలా విసిగిస్తున్నానా నిన్ను? అవునులే, ఏమైనా అంటావు. ప్లీజ్ స్నేహ. ఏంటి ప్లీజ్? చూడు హేమంత్, నీ విషయంలో నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నువ్వు నాతోనే మాట్లాడాలి, నాతోనే చాట్ చేయాలి, నాతోనే తినాలి, నా కోసమే వెయిట్ చేయాలి, నా గురించి ఆలోచించాలి. సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు మొత్తం నాకే కావాలి. మళ్ళీ చెప్తున్నా, మొత్తం నాకే కావాలి. అంటే ఇంకెవరికీ ప్లేస్ ఉండకూడదు. దీన్ని నువ్వు పిచ్చి అనుకో, పొసెసివ్నెస్ అనుకో, ఏమైనా అనుకో. అయ్యో స్నేహ, నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అంతే తేడా. అమ్మ నాన్నతో గుడికి వెళ్ళా అని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళా అనుకుంటున్నావు? నీ గురించి చెప్పటానికే. చూడు స్నేహ, కొన్ని విషయాలు కొన్ని ప్లేసెస్లోనే మాట్లాడాలి, అప్పుడే వాటికి విలువ. నీ గురించి మాట్లాడటానికి నాకు ఇంతకంటే పవిత్రమైన ప్లేస్ దొరకలేదు స్నేహ. నువ్వంటే నాకు ప్రాణం స్నేహ. నిజం స్నేహ, అమ్మను ప్రేమించేవాడు భార్యను బాగా చూసుకుంటాడంట, తెలుసా? నాకు తెలీదు, జస్ట్ వినటమే. నా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు స్నేహ, నీ వైఫ్ చాలా లక్కీరా అని. ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా, నా స్నేహ లక్కీనా అని. బట్ నా మనసుకి నేను చెప్పుకుంటా, నేను చాలా లక్కీ అని. కాస్ స్నేహ ఇస్ మై లైఫ్. నీ గురించి నాకు తెలుసు స్నేహ, అందరిలాగా ఫోన్లో మాట్లాడని నువ్వు సతాయించావు. వర్క్ ఉందిరా బుజ్జి అంటే కాల్ కట్ చేస్తావు, బాధతో పాటు చాలా హ్యాపీ తెలుసా? చూడు స్నేహ, నువ్వు నా విషయంలో ఇలాగే ఉండాలి, బికాస్ ఇట్స్ వెరీ స్వీట్ డియర్. లవ్ యూ స్నేహ. ప్రేమలోనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్రేమలోనే పొసెసివ్నెస్ ఉంటుంది, ప్రేమలోనే కోపద్వేషాలు ఉంటాయి. మాటలతో సాధించాలని గొడవపడాలని ఎవరికీ ఉండదు. తన నుంచి ఎక్కడ దూరం అవుతారో అనే బాధ నుంచి వచ్చే మాటలే ఎంతో మంది మధ్య ప్రేమ విఫలం అవుతుంది. జస్ట్ ఇగోస్ పక్కన పెట్టి ఆలోచించండి, ఒకరి మీద ఒకరికి ప్రేమ అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న వారందరికీ మా ఈ లవ్ టార్చర్ అంకితం. అంటే అప్పుడు నేను తల काट 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 काट